నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు అంబేద్కర్ భవనం ఎదురుగా ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో వారాహి లాడ్జ్ నూతన ప్రారంభోత్సవానికి ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారాహి లాడ్జ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం సత్యప్రభ మాట్లాడుతూ ప్రత్తిపాడు పరిసర ప్రాంతాల వారికి దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులకు కోర్టుకు హాజరయ్యేందుకు సమయ అనుకూలంగా అందుబాటులో వచ్చి ఉండేందుకు ప్రత్తిపాడు బస్టాండ్ సమీపంలో వారాహి లాడ్జ్ ఉందని, యాజమాన్యానికి ఈ వారాహి లాడ్జ్ లాభదాయకంగా నడవాలని ఆకాంక్షించారు. అనంతరం వారాహి లాడ్జ్ ఓనర్ పొట్టి శ్రీనివాసులు మాట్లాడుతూ వారాహి లాడ్జ్ని ప్రత్తిపాడు పరిసర ప్రాంతాల వారు అందరూ వినియోగించుకునేలా అందుబాటు ధరలో నిర్ణయిస్తామని, లాడ్జ్లో అసాంఘిక కార్యక్రమాలకి తావు లేకుండా చూస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు యాళ్ల జగదీష్, కొమ్ముల కన్నబాబు, మాజీ సర్పంచ్ మూర సత్యనారాయణ ప్రసాద్, పోలిశెట్టి శ్రీను, సిహెచ్సి చైర్పర్సన్ వెలుగుల నాని, మాజీ సర్పంచ్ యాళ్ల విశ్వేశ్వరరావు, చలంకూరి బాను తదితర పాల్గొన్నారు. ప్రత్తిపాడు గ్రామం, ప్రత్తిపాడు నియోజకవర్గం, ప్రత్తిపాడు గ్రామంలో వారాహి లాడ్జిని నిర్మించడం జరిగింది. నా పేరు పొట్టి శ్రీనివాసరావు. ప్రత్తిపాడు నియోజకవర్గ మండల ఎమ్మెల్యే గారు సత్యప్రభ గారు వచ్చి ప్రారంభించడం జరిగింది. ఈ లాడ్జీ అందరికీ అందుబాటులో ఉండాలని రేట్లు తగ్గించి పెట్టడం జరిగింది. ఇక్కడ ఆర్టీసీ టేబుల్కి వెళ్ళి పల్లెటూరుకి ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు రాత్రులు కాంప్లెక్స్లో పడుకుని చాలా ఇబ్బందులు పడుతున్నారు. కోర్టుకు వచ్చేవాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అందరికీ తగ్గించేయడం జరిగింది. అందరికీ ప్రజలకు ఉపకారం చేసేటట్టుగానే ఉంటుంది. ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకి ఇక్కడ చోటు లేదు. అటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఏమీ ఉండవు. ఫ్యామిలీస్ మాత్రమే వచ్చి వాళ్ళ పనులు చూసుకుని సంతోషంగా వెళ్ళిపోవడానికే ఉంటుంది. ఇక్కడ అందరికీ అందుబాటులో అనుకూలంగా ఉండేటట్టుగానే లాడ్జీ నిర్మించడం జరిగింది. మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని ఈ ప్రత్తిపాడు పరిసర గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది.